నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో స్వచ్ఛ భారత్. జక్రన్పల్లి పేకాట స్థావరాలపై సిసిఎస్ సిబ్బంది దాడి, 4 అరెస్ట్, 10,000 రూపాయల నగదు స్వాధీనం. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి. మాజీ ప్రధాని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, నేతలు. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో కమిషనర్ ఉమామహేశ్వరరావు, చైర్మన్ లహరి, వైస్ చైర్మన్ వెంకటరెడ్డిలు పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లహరి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన లక్ష్యాలతో ముందుకు సాగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు ఉన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాము. అణగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ పోరాటం చేసిన గొప్ప నాయకుడు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ, స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించిన మహనీయుడు. తన జీవితం అంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ను మనమందరం స్ఫూర్తిగా తీసుకొని బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిస్తున్నాం. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, బాబూజీ దేశానికి చేసిన సేవలు అపారమని తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడిగా, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడిగా ఆయనను అభివర్ణించారు. 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా సేవలందిస్తూ దేశ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన బాబూజీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆర్మూర్ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత ఐక్య సంఘటన నాయకులు, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కర భూమన్న మాట్లాడుతూ, దేశ ఉప ప్రధానిగా, మంత్రిగా అనేక రకాలుగా దేశానికి తన వంతు సేవలు అందించారని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బాబు జగ్జీవన్ రామ్ కృషి చేశారని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు, ఒక దళితులకే కాకుండా యావత్తు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సేవలు అందించిన చరిత్ర బాబు జగ్జీవన్ రామ్ది. మరి ఈరోజు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి మహానాయకుడు మరి బాబు జగ్జీవన్ రామ్. మరి ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అనుకున్నాం, ఈసారి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మరి మాకేమన్నా ట్రాక్టర్లు కానీ, డీసీఎంలు కానీ, ఇతరత్ర సంక్షేమ ఫలాలు అందిస్తారేమో ఆయన పుట్టినరోజు కానుక అనుకున్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం చాలా శోచనీయం. బాబు జగ్జీవన్ రామ్ జయంతి 119వ జయంతి సందర్భంగా ఆర్మూర్ ప్రముఖులకు, తర్వాత భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి, ముఖ్యంగా దళిత బలహీన వర్గాల వారికి అభ్యున్నతి కొరకు పాటుపడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మనము ఆర్మూర్ ప్రజలంతా కూడా స్మరించుకోవడము శుభదాయకం అని చెప్పి గుర్తు చేస్తూ, బీఆర్లో దళిత సమాజంలో ఇలా ఆయన పుట్టి ఇలా యావత్ దళిత సమాజానికి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చినటువంటి బాబు జగ్జీవన్ రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ సంతోషపడుతున్నాం. ఆయన ఆశయాలు, ఆయన ఆ సందర్భంలో, ఆ వయసులో కూడా అంత ప్రాచీన ఆ సంవత్సరంలో కూడా ఆయన అంత పెద్ద సేవలు అనుభవించారంటే, అంత పెద్ద సేవలు ఇలా జాతికి సేవలు ఇచ్చారంటే ఆయన
నవ్వుతున్న భవిష్యత్తు ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన హెచ్పివి వ్యాక్సినేషన్ కరపత్రాలను ఆర్మూర్ పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈరవతి రాజశేఖర్ మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చిన సినీ హీరో అల్లు అర్జున్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించిన హెచ్పివి వ్యాక్సినేషన్పై ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా బాలికలకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు. దీనివల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సజ్జ సాయి కుమార్, జనరల్ సెక్రటరీ సాయి కుమార్, కార్యదర్శి వంశీ, సభ్యులు, స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షుడు ఆనంద్, ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ ప్రసాద్, సురేష్ తదితరులు ఉన్నారు. ఈ వ్యాక్సిన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక 5 కోట్ల మందికి పైగా డోసెస్ ని అడ్మినిస్టర్ చేస్తూ ఫ్యూచర్ లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని నిర్మూలించడానికి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప వ్యాక్సిన్ ఇది. చాలా మంది మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ తోని డైలీ ఎంతో మంది చనిపోతున్నారు, ఆ బారిన పడుతున్నారు. ఆ బాధ వర్ణానికి ఒక మహిళ ఒక బిడ్డను జన్మనించడానికి ఆ దేవుడు సృష్టించినటువంటి ఒక మహత్తరమైన జన్మ మహిళలది. గర్భానికి సంబంధించి ఇన్ఫెక్షన్ సోకడం గానీ వాళ్ళు ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా మనందరికి జన్మనిచ్చినటువంటి తల్లులు మహిళలందరికీ కూడా ఒక మంచి వరంగా ఇది ఏర్పడింది. సో ఈ యొక్క వ్యాక్సిన్ ని గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నా కూడా ఇంకా చాలా మందికి అది చేరలేకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అవగాహన పెంచుకొని మహిళలు పిల్లల కోసం 9 సంవత్సరాల నుంచి 26వ సంవత్సరం వరకు గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మెడికల్ ప్రోటోకాల్స్ ని బేస్ చేసుకుని వ్యాక్సిన్ ని ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవ్వడం జరుగుతుంది. స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు సాధించినటువంటి మనందరూ కూడా గర్వకారణం. వారు కూడా ఈ యొక్క వ్యాక్సిన్ ని నేను ప్రమోట్ చేస్తాను అని రావడం చాలా అదృష్టంగా అందరు భావించాలి. సేవా దృక్పథంతో ఆయన యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ వీరందరూ కూడా యువకులందరూ కూడా సైనికుల్లాగా పనిచేస్తూ తమ అక్క చెల్లెలను కాపాడుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వీరు చేస్తున్నటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి యొక్క హ్యూమనో పాపిలోమా వైరస్ అనే దాన్ని కంప్లీట్ గా ఇరాడికేట్ చేస్తూ ఆ వ్యాధిని ఇక్కడ రాకుండా ఈ యొక్క వ్యాక్సిన్ సమర్థవంతంగా మనకు పనిచేస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీం అగర్వాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లహరి మాట్లాడుతూ ఎండాకాలం ప్రజల సౌకర్యార్థం పట్టణ నడిబొడ్డున విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి, విజయ్ అగర్వాల్, టీం అగర్వాల్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. స్వాతంత్ర యోధులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తమ చేతుల మీదుగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు మరియు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తమ ఆధీనంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మంచి సంకల్పంతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకుడు భూపత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటి గంగాధర్, పోల్కం వేణు, ఆకుల శ్రీను, సుంకరి రంగన్న, పాన్ శ్రీను, బొట్టురాజు, వరుణ్, బీజేపీ బీజేవైఎం నాయకులు తదితరులు ఉన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగ్జీవన్ రావు గారు 1908వ సంవత్సరంలో ఏప్రిల్ 5వ తేదీన బీహార్లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వారు. వారి జీవితంలో వారు అంటరానితనం, కుల వివక్షను దూరం చేయడానికి మస్తు ప్రయత్నం చేశారు. వారి రాజకీయ ప్రస్థానం 50 సంవత్సరాల వరకు, వారి జీవితం 50 సంవత్సరాల వరకు రాజకీయ క్షేత్రంలోనే గడపడం జరిగింది. 1971 సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వారు కీలక పాత్ర భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి భారతదేశాన్ని రక్షణ యుద్ధ విభాగంలో ముందుండి నడిపించడం జరిగింది. 1977 సంవత్సరంలో వారు ఎమర్జెన్సీ సమయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది. ఎమర్జెన్సీ సమయం అనేది భారతదేశానికి విరుద్ధమని చెప్పడం కూడా బాబు జగ్జీవన్ రావు చెప్పడం జరిగింది. అలాగే సామాజిక సమరస్థలో భాగంగా కుల వివక్షను వీడడానికి ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది బాబు జగ్జీవన్ రావు గారు. ప్రతి ఒక్కరూ ఆదివారం 2 గంటల సమయం స్వచ్ఛ భారత్కు కేటాయిస్తే తమ పరిసర ప్రాంతాలతో పాటు తమ గ్రామం కూడా శుభ్రంగా ఉంటుందని మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని జెండా గల్లీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు రామ్ మందిర్ పాఠశాల ఆవరణలో మహాత్మా స్వచ్ఛంద సంస్థ సభ్యులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ 49 వారాలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పాఠశాలల్లో మరియు ఆలయాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆదివారం 2 గంటలు స్వచ్ఛ భారత్ అన్న నినాదంతో ప్రతి ఒక్కరూ పనిచేస్తే తమ పరిసర ప్రాంతాలు మరియు తమ గ్రామాలు కాలనీ శుభ్రంగా ఉంటాయని ప్రతి ఒక్కరూ 2 గంటల సమయం కేటాయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, రాజ్ కుమార్, నరేందర్, గంగారం, సుమన్, సాయి కిరణ్, రాహుల్, వేణు, కృష్ణవర్ధన్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా 49వ వారంలో భాగంగా ఆర్మూర్లోని అతి పురాతనమైన స్కూల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పిచ్చి మొక్కల వల్ల మరియు చెత్త చెదరం అట్లనే పేరుకుపోతుంది అని మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సుంకె శ్రీనివాస్ గారికి తెలియజేయగానే క్షణమే స్పందించి వారి బృందంతో అలాగే మా 30వ వార్డు యువతతో కలిసి ఈరోజు ఆర్మూర్లోని పురాతనమైన రామ్ మందిర్ స్కూల్లో పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించడం జరిగింది. దీనికి సహకరించిన స్వచ్ఛంద సేవా సంస్థకుడు సుంకె శ్రీనివాస్ గారికి మరియు వారి బృందానికి 30వ వార్డు యువత అందరికీ పేరు పేరున సహకరించిన స్కూల్ యాజమాన్యానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువుపై గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ 40 సంవత్సరాల వివిధ శాఖల్లో మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా అనేక రకాలుగా దేశానికి ఆయన సేవలు అందించాడని కొనియాడారు. హరిత విప్లవం, వ్యవసాయ ఆధునీకరణ కోసం ఆయన అనేక రకాలుగా కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. బహుజన దళితుల వెనుకబడినటువంటి చరిత్రలో ఒక మూలకు నెట్టివేయబడినటువంటి అణగారిన వర్గాల కొరకు తాపత్రయపడుతూ నిరంతరంగా కృషి చేస్తూ వారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లినటువంటి మహాయోగి, నవయుగ వైతాళికుడు బాబు జీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఘనమైన నివాళులు అర్పిస్తుంది. స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయులందరూ కూడా ఏకమై కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు ఏమీ లేకుండా ఏకరూపమైనటువంటి మైండ్ సెట్ తోని ఆంగ్లేయులను ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పోరాట పటిమ భారతీయులలో ఇంకా నిగూఢమై ఉన్నది. కానీ స్వతంత్రం సిద్ధించిన తర్వాత విచిత్రమైన మార్పుల వల్ల అప్పటి వరకు జరిగినటువంటి పోరాట ఫలితం అణగారిన వర్గాలకు, దళితులకు, బలహీన వర్గాలకు దక్కలేదు. వారి గురించి కొట్లాడగల వారి యొక్క గొంతుకనే ప్రశ్నించే వ్యక్తులు చాలా తక్కువ మందిలో ఒకరుగా మహా రాజనీతిజ్ఞుడు, ప్రజల పక్షాన పోరాడినటువంటి స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం. సమాజంలో సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ఒక ప్రగాఢమైన సిద్ధాంతాలకు ఆయన బలమైన ఊతాన్నిచ్చారు. 1936 నుంచి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆయన ఎక్కడో బీహార్ మూలన జన్మించి దళితులకు, బలహీన వర్గాలకు, అట్టడుగులు ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క గొంతుకై పార్లమెంట్ సాక్షిగా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, బలహీన వర్గాలకు, దళితులకు సంబంధించిన హక్కుల పోరాటంలో కానీ వారి యొక్క పోరాట సాధనలో ఆయన యొక్క ప్రధానమైన భూమిక కనబడుతుంది. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో కాలనీ వాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి చెరువు వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం కృషి చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రాష్ట్ర సమితి ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్మూరులోని మల్లెడ్చెరు కట్ట వద్ద ఈరోజు బాపు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మా పార్టీ తరఫున మరొకసారి అందరికీ కూడా ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ కూడా బాపు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మరి బాపు జగ్జీవన్ రామ్ గారు స్వతంత్ర సమర యోధుడు, మరి దళిత హక్కుల కోసం పోరాడిన యోధుడు. మరి వారి సిద్ధాంతాన్ని మనం స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా న్యాయం వైపు పనిచేద్దామని చెప్పేసి చెప్తున్నాం. రామ్ గారు భారతదేశంలోని దళితుల అభ్యున్నతి కొరకు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో హక్కులను సాధించి దళితుల గుండెల్లో చిరసాయిగా నిలిచిపోయిన మహనీయుడు. అదేవిధంగా మరి బాబు జగ్జీవన్ రామ్ ఈ సందర్భంగా మరి ఆర్మూర్లో లెదర్ పార్క్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి గతం నుంచి పెండింగ్ ఉంది. మరి ఈ సందర్భంగానైనా లెదర్ పార్కును ఈ వాడుకలోకి తీసుకొచ్చి దళితులందరికీ, చేతి వృత్తులకు దళితులందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్లోని బిర్లా మందిర్, బిర్లా ఆడిటోరియంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంగీత నృత్య సమారంభం, శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగం, సంగీత నృత్య నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంకే రాము హాజరయ్యారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన బొమ్మకంటి మానస, హరీష్ గౌడ్ దంపతుల కుమార్తె బొమ్మకంటి సహస్ర, భక్త రామదాసు కీర్తన తక్కువేమి మనకు కూచిపూడి నృత్యం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. రసమయ్యి సంస్థ అధ్యక్షురాలు పివిపి అంజనీ కుమారి, సిసిసి హైదరాబాద్ ఎస్పీడీటీగా సేవలందిస్తున్న తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్కు చెందిన పద్మా వెంకటేశ్వర్, చైర్పర్సన్ రామ్దాస్లు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు. జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగూడ్ గ్రామ శివార్లో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 వాహనాలు, 3 సెల్ ఫోన్లు, 10,940 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని భీమ్గల్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు దళిత నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ నాగమణి స్వామి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరిస్తూ భారత మాజీ ఉప ప్రధానిగా, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు అనగా వారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త, దళితుల కోసం ఎంతో పాటుపడిన నేతకు మున్సిపల్ తరపున నివాళులర్పిస్తున్నామని అన్నారు. అనంతరం దళిత మండల నాయకులు గడాల ప్రసాద్ మాట్లాడుతూ నేటి భారతదేశంలో దళిత వర్గం నుంచి ఉప ప్రధానిగా చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, అంటరానితనాన్ని చిన్ననాటి నుండి ఎదుర్కొంటున్న అంటరానితనాన్ని సమాజ నిర్మాణం కోసం చిన్ననాటి నుండి సమస్యల పట్ల ఎన్నో పోరాటాలు చేసిన సమరయోధుడు, గొప్ప ప్రధానిగా పదవి చేపట్టి ప్రపంచంలోనే ఉత్తమ పార్లమెంటుగా పదవి పొందిన ఏకైక వ్యక్తి, వ్యవసాయం ఆపదలో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండి మరియు దేశానికి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి, నవ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలలో ఉన్నటువంటి అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లతా నర్సయ్య, నీలం రవి, సంఘ్య నాయక్, రాజేశ్వర్, గణేష్, కాంతయ్య, ఈశ్వర్, రతన్, దేవదాస్, ప్రకాష్, నవీన్, అశోక్, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి 119వ జయంతి సందర్భంగా భీమ్గల్ పట్టణ కేంద్రంలో బహుజన బాంధవ్యులందరి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానిగా చేసినారు. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ,
ఎన్నో శాఖల కార్మిక శాఖ చేసి పార్లమెంటరీ వ్యవస్థను క్లుప్తంగా తెలుసుకొని ప్రజలకు రావాల్సినటువంటి వాటా ఏ కులం ఎంత జనాభా ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారత రాజ్యాంగం ద్వారా రావాల్సిన వాటాను పార్లమెంటరీ ద్వారా అందజేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్. మరి తను కలలు కన్నటువంటి సమాజం నెరవేరాలని మనమందరం కూడా తన కోసం తన కలలు కన్న సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మరి ఈ భీమ్గల్ పట్టణము మరి భీమ్గల్లోని అన్ని గ్రామాల తరఫున మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మనవి చేస్తూ మరి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ మరి వైస్ చైర్మన్ మరి దళిత సంఘాల అధ్యక్షులు మరి వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మా దళిత సంఘాల పక్షాన ప్రత్యేక జైభీములు తెలియజేస్తూ బాల్కొండ అయ్యప్ప ఆలయంలో మాస పూజ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఘనంగా జరిపారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీచక్రం అయ్యప్ప స్వామిలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ముప్కాల్ వాస్తవ్యులు తిమ్మన్నగారి లాస్యా శ్రీనివాసులు అన్నదాన సత్రానికి దాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు జనార్దన్, కార్యదర్శి రవీన్ ప్రసాద్, కోశాధికారి నవీన్, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు కిషన్, ఆలయ పూజారి గణేష్ జోషి, ఆలయ కమిటీ సభ్యులు మెడికల్ నరేందర్, కోటగిరి రమేష్, శ్రీకర్, శ్యామ్, నితిన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ పాలకవర్గం మరియు అరుంధతీయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి దేశ నాయకుల విగ్రహాలకు సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ భోజన్న మాట్లాడుతూ దేశ నాయకులను ఎప్పటికీ మర్చిపోకుండా వారి యొక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. సర్పంచ్ బండి పద్మ సత్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కాబట్టి ఆయన ఎప్పటికీ మనం మరవకుండా ప్రతి సంవత్సరం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పారు. గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేశ నాయకుల విగ్రహాలకు గ్రామ పంచాయతీ తరపున రంగులు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరుంధతి యువజన సంఘం సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, కుల పెద్దలు, గ్రామ యువకులు, నూతన అవార్డు సభ్యులు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో అరుంధతి యూత్ ఆధ్వర్యంలో మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు 119వ జయంతి పురస్కరించుకొని పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ యొక్క బాబు జగజీవన్ రావుని మనం గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అతను సుదీర్ఘమైన పార్లమెంటేరియను మరియు వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ తర్వాత ప్రజల కోసం, పేద ప్రజల కోసం మార్చినటువంటి మహానుభావుడు కాబట్టి అతని వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి బాబు జగజీవన్ గారి 119వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జగ్జీవన్ రావు గారి 119వ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు అందరం కలిసి జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ కలర్లు కూడా అన్నీ ఎగిరిపోయినాయి. లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి చేయలేదు. ఈ 2-3 రోజుల్లో కలర్ వాళ్ళతో మాట్లాడి కలర్ కూడా వేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో స్వచ్ఛ భారత్. జక్రన్పల్లి పేకాట స్థావరాలపై సిసిఎస్ సిబ్బంది దాడి, 4 అరెస్ట్, 10,000 రూపాయల నగదు స్వాధీనం. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి. మాజీ ప్రధాని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, నేతలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.